హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ మహివాణి ఛానల్. ఈరోజు వీడియోలో మసాలాలు యూస్ చేయకుండా టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 4 టమాటాలను తీసుకొని అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి చిటపటలాడాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆవాలు మరియు కరివేపాకు వేయడంతో స్మెల్ ఇంకా రుచి చాలా బాగా ఉంటుంది. అలాగే కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు 5 నిమిషాల పాటు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి. మళ్ళీ ఒకసారి కలపండి. కలిపాక రుచికి సరిపడా ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి మరియు కొంచెం పసుపు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలిపాక మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గాక మూత తీసి చూడండి. చూసారా, కొంచెం ఆయిల్ వదిలినట్టుగా కనిపిస్తుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయడంతో స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం వేసాను. తర్వాత మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడేం మూత పెట్టాల్సిన అవసరం లేదు. కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా ఎలా దగ్గర పడిందో? ఒకసారి చూడండి. చూసారా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలతో పాటు కర్రీని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.